కొట్లాడి రాష్ట్ర సాధనలో ముందుండి ఆ తర్వాత కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఒక యువకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్గా పోయి ఉద్యోగం చేసుకోవచ్చు, హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉండొచ్చు. కానీ అవన్నీ పక్కకు పెట్టి నేను నా ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి ఒక గట్టి సంకల్పంతో మరి 10 సంవత్సరాలు అయినా సరే, ఓటమి ఎదురైనా సరే, ఎప్పటికన్నా ఖచ్చితంగా నా ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వారి కమిట్మెంట్ని నచ్చి మరి మనం జాగృతిలోకి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు జాగృతిలో మీ మొత్తం బృందంతో వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గద్వాల్ అంటేనే మన అమ్మ జోగులమ్మ, ఆ అమ్మవారి దయతోని ఖచ్చితంగా రాష్ట్రం అంతా బాగుంటుంది. గద్వాల ప్రజల జీవితాల్లో కూడా మంచి మార్పును తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనకు తెలుసు గద్వాల్ అంటే ఏం మాట్లాడతారు, ఒక పక్క చేనేత కష్టాలు, ఇంకో పక్క సీడపత్తి కష్టాలు, ఇంకో పక్క దేశంలోనే అత్యంత వెనుకబాటుతనం ఉన్న ఐజా లాంటి మండలాలు. మరి 80 ఏళ్ళు గడిల పాలన నడిచింది. ఒకటి బంగ్లా, ఇంకోటి బంగ్లా. వీళ్ళ ఇద్దరి పాలన 80 ఏళ్లలో ఆడపిల్లలు కనీసం చదువు చెప్తలేరు. ఐజా మండలంలో దేశంలోనే లాస్ట్ నంబర్లో ఉన్నది. ఇక మరి కేటితోటి మండల్, ఐజా మండల్, గట్టు మండల్, ఇవన్నీ కూడా ఒకటిని మించి ఒకటి వెనుకబాటుతనంలో పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే ఎందుకు వెనుకబాటుతనం అని ప్రశ్నిస్తున్నటువంటి నడిగడ్డ పోరాట సమితి ఆ నాయకులకు అందరికీ కూడా మళ్ళీ అభినందనలు. ఆ స్పిరిట్ అట్లనే ఉండాలి, ఎందుకంటే పోరాటం ఇంకా కొంచెం కొనసాగుతుంది. ఆ బంగ్లను పక్కకు తప్పించి గద్వాల గడి మీద ఉద్యమకారుల జెండా ఎగిరేంత వరకు కూడా ఆ పోరాటం, ఆ కోపం, ఆ దుఃఖం దాచుకొని ఉండాలి. ఎందుకంటే మొన్న వచ్చినాం రైతు గర్జన సభకి, ఆ రోజు చెప్పినాం మా సీడపత్తి రైతులకు అన్యాయం జరుగుతుందని. ఇక్కడ దాకా వస్తుంది, హైదరాబాద్ దాకా రైతుల్ని తీసుకొస్తుంది, అన్యాయం జరుగుతుందని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలీబాబా 40 దొంగల్లాగా, అరుణమ్మ అండ్ 40 మంది ఏజెంట్లు వాళ్ళ బ్యాచ్ బండిపోట్లలాగా రైతుల్ని దోచుకుంటుంటే కనీసం ఆ సీడపత్తి డబ్బులు ఇవ్వకపోవడం ఇప్పటి వరకు అంటే చాలా అన్యాయం. ఆ 200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని మేము మళ్ళీ ఒకసారి తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గద్వాలకు వచ్చిన రోజు అక్కడ చేనేత కార్మికులు చూసి మనం ఆ రోజు డిమాండ్ చేసినాం, లోన్లు పెండింగ్ ఉన్నాయి ఇవ్వమని. ఆ లోన్లు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇక ముందు చేపట్టాల్సిన అనేక చేనేత కార్యక్రమాలని మొత్తం కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల పక్షాన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి నూలు కావచ్చు, రంగులు కావచ్చు, యథావిధిగా ఆ స్కీమ్స్ అన్ని కొనసాగించాలని చెప్పి చేనేత కార్మికుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి తమ్ముడు రంజిత్ పేర్లనే విజయం ఉన్నది, రంజిత్ అంటేనే జయం, రంజిత్ అంటేనే విజయం. కాబట్టి రేపటి నాడు తెలంగాణ జాగృతి జెండా చేతికి పట్టుకొని ముందుకెళ్తున్నా అని చెప్పిండు. గద్వాలనే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని చోట్ల కూడా జాగృతి జెండా రెపరెపలాడేలాగా చేస్తా అని చెప్పిండు. మరి వారి స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనం మొన్న సడన్ గా అనుకోకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గద్వాలలో సింహం గుర్తిస్తే మరి మొట్టమొదటి విజయం గద్వాల జిల్లానే ఇచ్చింది. రేపటి నాడు కూడా మరి కౌంటింగ్ లెక్క పెడితే ఎమ్మెల్యే సీట్లల్లో మొట్టమొదట గెలిచేది కూడా మన అమ్మవారి దయతోని ఈ సత్యం నెరవేరుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఒక మాట అన్నాడుతాను, బహుజన బిడ్డలకు అవకాశాలు వస్తలేవు, ఉద్యమకారులకు అవకాశాలు వస్తలేవు. వాస్తవమే, చాలా చోట్ల అదే జరుగుతున్నది. అయినా కూడా ఆ యొక్క ఎమ్మెల్యేల ఆగడాలు అట్లే కొనసాగుతున్నాయి. మీ అందరికి గుర్తుండొచ్చు, బాహుబలి సినిమా వచ్చింది. బాహుబలి మొదటి సినిమా వచ్చినప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న ఉండే, కట్టప్ప ఎందుకు చంపిడు బాహుబలిని, అవునా కదా? ఇప్పుడు గద్వాలంతా ప్రశ్న ఏంటంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు, అర్థమవుతుందా? అటువంటి